డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ తెలంగాణ కోసం అమర నిరాహార దీక్ష చేపట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటింపజేసిన రోజు డిసెంబర్ 9న విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాయల శేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. కావున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ మెంబర్లు, పట్టణ కమిటీ, మహిళా కమిటీ, బీసీ మరియు ఎస్టీ మరియు మైనార్టీ కమిటీలు, యువజన విభాగం, వార్డు కమిటీలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాదీక్ష చేయడం, తద్వారా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కళలు గత 60 సంవత్సరాల నుంచి పోరాటం సాగింది. దానికి అనుగుణంగానే డిసెంబర్ 9 తారీఖున ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే దీక్షా దివాస్ కార్యక్రమం స్టార్ట్ చేసి మళ్ళీ విజయ్ దివాస్ వరకు 11 రోజులు దీక్ష చేయడమే తెలంగాణకు తొలి అడుగు, తొలి మెట్టు. ఇక్కడ ప్రకటించడం తొలి మెట్టు. దాంతోనే మనకు
స్టార్ట్ అయింది. దాన్ని తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ యొక్క దీక్ష తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ దీక్ష ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుని తెలంగాణలో కూడా అభివృద్ధి దిశలో సాగుతున్నాం. దాన్ని మనం అంతా కూడా రాబో తరాలు చాలామంది ఇప్పటికే మర్చిపోతూ వచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓటాకు అంతా కూడా మర్చిపోతున్నారు. దాన్ని ఎవ్రీ సంవత్సరం దీక్షా దివాస్, విజయ్ దివాస్ కార్యక్రమాలు చేసుకొని గత స్మృతులు తెలంగాణ రావడానికి గల కారణాలను కొత్త తరం వారికి తెలియజేయడం మనందరి కార్యక్రమం ఉండాలి. అనుగుణంగానే ఈరోజు మనం చేసుకుంటే ప్రతి సంవత్సరం లేక చేసుకోవాలని తెలంగాణ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆనాడు ప్రారంభించినటువంటి దీక్షలో భాగంగా ఆ రోజు అమరులైతుంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న వర్గాలను ఇక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆంధ్రకు తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి ఆ రోజు పార్లమెంట్లో ఈరోజు ఆనాడు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆర్టికల్ 3 ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ఎందుకంటే ఈ పెట్టుబడిదారులు ఉన్నటువంటి సమాజంలో ప్రజాస్వామ్యంలో ఈ ద్రోహం చేస్తారు. ఈ చిన్న రాష్ట్రాలు కావాలంటే ఈ ఆర్టికల్ 3 ఏకైక మూలమని దాన్ని నమ్మినటువంటి కేసీఆర్ గారు దీక్ష చేస్తే మెడలు వంచుకొని ఆ రోజు పార్లమెంట్లో చిదంబరం గారు తెలంగాణ ప్రకటించడం మనకు నిజంగా విజయం సాధించిన దినం. ఈ దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత గొప్పగా జరిగిందో తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష కూడా అంతే గొప్పగా సాగింది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఈ యొక్క దీక్షా దివాస్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మన బీఆర్ఎస్ పార్టీ వస్తేనే సాధ్యమవుతుంది. అందులో ఇప్పుడున్నటువంటి జనరేషన్కు ఈ యొక్క దినం తెలవాలనే ఉద్దేశంతో గౌరవ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకు, తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై పైల్లా, జై తెలంగాణ, జై తెలంగాణ.